నిరర్థకం చేయకూడదు అన్నారు. చెప్పండి శరత్ గారు. ప్రకాష్ గారు, మీరు రేవంత్ రెడ్డికి అడ్వైజర్లు ఉన్నారు అని అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆ రోజు అదేంది ఆ రోజు గొప్పగా అదేంది చెప్పుకున్నాడు ఆయన. కేసీఆర్ కి అడ్వైజర్స్ ఉంటారు కానీ రేవంత్ రెడ్డి కూడా ఉండరా అడ్వైజర్స్? ఎవరి అసలు మాట ఎవడి వినరా? మాట వింటాడా అనేది ఒక పెద్ద ఎందుకు? మిలియన్ డాలర్ అందరి మాట క్వశ్చన్ వింటాడనే ఉంది కదా. ఎందుకంటే ఆ. రాష్ట్ర వ్యవహారాలను గనక చూస్తే ఒక పద్ధతి పాడు అనేది ఎక్కడ కనబడలేదు ఇప్పటి వరకు. ప్రభుత్వ పాలనలో 2 సంవత్సరాల కాలంలో మెటిక్యులస్ ప్లానింగ్ అనేది ఎక్కడన్నా కనబడ్డదా పోనీ? అంటే అఫ్ కోర్స్ వీ హావ్ బీన్ సీయింగ్ సో మెనీ గవర్నమెంట్స్. ఇన్ని ప్రభుత్వాలను చూసినాం ఎప్పటి నుంచి 1983-84 దశకం నుంచి జర్నలిస్ట్ గా, చిన్న కబ్బు జర్నలిస్ట్ గా పెద్ద పెద్ద వాళ్లను, స్టేట్స్మెన్స్ ని చూసినాం. అంటే మనం వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని అంటున్నామని కాదు కానీ ఈ రాష్ట్ర పరిపాలన మీద మన అందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. మనందరం కూడా ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడక తప్పదు భరత్. విషయం ఏంటంటే ముఖ్యమంత్రిలో స్టేట్స్మెన్షిప్ ఉండాలా. వన్స్ యూ గ్రో టు ది స్టేటస్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, యూ షుడ్ బి అవే ఫ్రమ్ రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని ఒక పవిత్రమైన ఒట్టు తిని మనం ప్రభుత్వ పాలనలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత దైవత్వం ఉండాలా, ఎంతో కొంత ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండాలా. అట్లాంటిది ఏదన్నా మీరు చూడగలిగితే, అంటే నాకంటే వాళ్ళు సీనియర్స్, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పాలి. ఎక్కడన్నా పోనీ అంతెందుకు నువ్వు చెప్పు భరత్, యూ హెవ్ సీన్ సో మెనీ మినిస్టర్స్, సో మెనీ చీఫ్ మినిస్టర్స్, మీకు ఎక్కడన్నా ఆ ఉదాత్తమైన స్వభావం కనబడ్డదా? అంటే పివి నరసింహారావు గారిలో కనబడ్డది. ఒకటి చివరిసారిగా నేను చూసింది ఇప్పుడు పివి ల్యాక్ నరసింహారావు ఆఫ్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మొదటి 1.5 year కనిపించింది. ఇప్పుడు తర్వాత కొంచెం కుదురుకుంటున్నాడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రుణమాఫీ చాలా ఫస్ట్ లోనే చేసేసారు. చేయడం వల్ల డబ్బులు అయిపోయినాయి. 20,000 కోట్లు చేయడం అన్నది బ్లండర్ మిస్టేక్. తర్వాత ఆయనకు అర్థమైంది సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైనా చేయాలని సన్న బియ్యం స్టార్ట్ చేశారు. కొంచెం కుదురుకున్నారు. భరత్ యా ఒక్క విషయము, పాలసీ ఫ్రేమింగ్ అనేది ఒక సబ్జెక్ట్ భరత్. అంటే ఇఫ్ యూ గాట్ లిటిల్ రెండోది ఏంటంటే తన ఇబ్బంది. ఇప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయడం కూడా వచ్చింది ఈ మధ్యలో. కాళేశ్వరము ఫోన్ ట్యాపింగ్ చాలు కదా. తన పాలన మీద చర్చ జరగకుండా ఇష్యూ డైవర్ట్ చేయడం, అది కూడా కేసీఆర్ స్ట్రాటజీ మెల్లగా నేర్చుకున్నారంట. సారీ నువ్వు కేసీఆర్ తో రేవంత్ రెడ్డిని పోల్చడము చాలా తప్పు. కేసీఆర్ లో ఎన్ని కేసీఆర్ 1985 ఎమ్మెల్యే, 96 లో మినిస్టరు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2007 లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి 16 సంవత్సరాలు పట్టింది. బట్ ఇంతకంటే చిన్న వయసులో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినారు భరత్. మనం అట్లా అంటే ఎట్లా చెప్పు? ఫస్ట్ వన్ ఇయర్ ఇబ్బంది అయినా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు, తెలుస్తోంది. ఇష్యూస్ ఇవన్నీ ఎట్లా ట్యాకిల్ చేయాలో తెలుస్తుంది. అసలు పప్పులో కాలు వేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి భరత్. అసలు విషయాన్ని ఎవరు చెప్పండి ఏమంటే, సారీ వేణుగోపాల్ గారు, ఛాన్స్ ఇస్తే మాట్లాడతాను, లేదా మీరు చెప్పండి. సరే కానీ ఒక విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు కొన్ని ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. అదేంది, స్టేట్ ఫైనాన్సెస్ ఆర్ ఇన్ షాంబుల్స్ అని ఫస్ట్ పాయింట్. దేర్ వాజ్ లాట్ ఆఫ్ కరప్షన్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ అనేది 2. మూడోది ఒక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. ఏమి, ఎట్లయినా కానీ కేసీఆర్ను, కేసీఆర్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని భూస్థాపితం చేయాలా. ఈ అంశాల ప్రాతిపదిక మీద గవర్నెన్స్ నడవదు ఎప్పుడు కూడా. వెన్ ది ఎకానమీ ఈజ్ ఇన్ షాంబుల్స్, వాట్ వన్ షుడ్ డూ? హీ హ్యాస్ టు హ్యావ్ ఎ గుడ్ ఎకనామిక్ అడ్వైజర్, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరినైనా, రిజర్వ్డ్ బ్యాంక్ గవర్నర్లో రిటైర్డ్ పర్సన్ పెట్టుకొని, ఒక గౌరవ సలహాదారుగా పెట్టుకొని, వారితో అన్ని విషయాలు థరోగా డిస్కస్ చేసి, డిబేట్ చేసి, మన వనరులు ఎంత, మన ఖర్చులు ఎంత, మన సమస్యలు ఎంత డిస్కస్ చేసి, డిబేట్ చేసి, విషయాలను పరిశీలించి ఒక అభిప్రాయానికి రావాలన్న చిత్తశుద్ధి ఎన్నడూ కనపడలేదు. ఫస్ట్ రాగానే ఎవడన్నా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని పెట్టి వైట్ పేపర్లు ఇచ్చి రాష్ట్రం దివాలా తీసింది, సర్వనాశనం అయింది, రాష్ట్రంలో దిక్కులేదు, దివాణా లేదంటే, నీవు రాష్ట్ర ఆర్థిక ప్రతిపత్తికి రాష్ట్రంలో ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడని? గంత కామన్ సెన్స్ లేని గవర్నెన్స్ ని ఎవడన్నా చూసినాడా? అసలు అన్ని అప్పులలో ఉండి జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా ఏమనేవాడు? ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది అనేవాడు.
యు రిమెంబర్ సిహెచ్ రాజేశ్వరరావు ఏమన్నాడు, ఎన్టీ రామారావును ఉరి తీయాలన్నాడు. ఆ దిశలో అంటే నీకేముందంటే ఇప్పుడు ఈ గుప్పిట ఇట్లా ముడుచుకొని ఉంటే చాలా విషయాలు ఉంటాయి, తెరిచి పెడితే ఏముండదు. అంటే ఆ ప్రాగ్మాటిక్ అవుట్లుకే లేదు. రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ అనేది ముఖ్యమంత్రిని సర్వనాశనం చేసి, ఆయన తెలుగుగలాడు అవ్వచ్చు గాక కాకపోవచ్చు గాక, అందరూ తెలుగుగలాడే ముఖ్యమంత్రులు అవుతారని లేదు. కానీ నువ్వు నలుగురితో కలిసి పనిచేయగలిగినటువంటి అది ఉండాలి, దట్ లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. You should be able to work with your superiors, inferiors and equivalents. That part of it is lacking in him. That is why he is fighting with his tools every day. Today nobody is happy. Neither his ministers, nor his MLAs, nor the people of the state are happy. ఓకే, ఎస్ నరహర్ గారు. ఇప్పుడు వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఒకటే విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి అంతకుముందు ఎన్నికలు కాకముందు ఏమనేది, దక్షిణ తెలంగాణకు నష్టం చేసిండు, పాలమూరు ప్రాజెక్టులు పక్కవ పెట్టిండు, కేసీఆర్ విమర్శిస్తుండు, ఉత్తర తెలంగాణకే పడతాండు, పైసలు తీసుకుపోయాను చాలా సార్లు అన్నాడు, రికార్డు ఉంది. ఇవాళ ఆయన తెల్లారేసినాక ఏమంటాడు, నేను పాలమూరు బిడ్డను, పాలమూరు ఏదో రిజర్వ్ అయ్యారు, ఈ ప్రాజెక్ట్ కడుతున్నా అంటాడు. అంటే ఆయన మరి ఉత్తర తెలంగాణకు వివక్షత చూపిస్తున్నాడా అని ఇప్పుడు మనం భావించాల్సి ఉంటుంది. నాకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ విభేదాలు ఏం లేవు. తెలంగాణ అంతా ఒకటే, ప్రయారిటీ ఆధారంగా పనులు చేయాలి. ఇరిగేషన్ లో ఎక్కడ ప్రయారిటీ అవసరం ఉంటే అక్కడ చేయాలి. కాబట్టి పాలమూరు కూడా చేయాలి. కానీ ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి వివక్షత ఉండకూడదు కదా. ఇప్పుడు అదే బేస్ లో ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడినా నేను పాలమూరు బిడ్డ, అరే పాలమూరు బిడ్డ కావచ్చు, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి. నల్లమల అడవుల్లోంచి తొక్కుకుంటూ వచ్చాడు, ఎవరిని దొక్కినాడు ఎవడు అబ్బకు తెలియదు అని ఎప్పుడు నేను. సరే, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ లేడు కాబట్టి ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కాదు సార్, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ వారు లేరు. ఇప్పుడు ఎందుకు లేరు? అడ్వకేట్ గారు కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ కాదా వారు? లేదు, శరత్ గారు ఇప్పుడు ఏ పార్టీ లేరు. See, we are only accountable to the people of the state. వాళ్ళు they expect something from us. Being, మనం ఒక పొజిషన్ లో ఉన్న తర్వాత మూగ జీవాల తరఫున మాట్లాడాలి సార్. ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి వందలాది మంది దొరుకుతారు. వేణు మీరు ఒక్కరే ఉన్నారు బీజేపీ ప్రతినిధి ఇక్కడ. నేను కూడా టీఆర్ఎస్ ప్రతినిధి కాదు, బీఆర్ఎస్ ప్రతినిధి కాదు. నేను కూడా బీజేపీ ప్రతినిధిగా మాట్లాడదు అక్కడ. నేను కూడా తెలంగాణ వాదిగా, తెలంగాణ ఇన్ఫాక్ట్ నేను చర్చ ఎందుకంటే ఫార్మర్ గా మాట్లాడుతున్నా. నేను ఫార్మర్ గా ముగ్గురిని పిలిచింది కూడా నాన్ పార్టీ చర్చ అన్న ఉద్దేశంతో నేను పిలిచాను. ఎందుకంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, సార్ లీగల్ ఎక్స్పర్ట్, శరత్ గారు లీగల్ ఎక్స్పర్ట్. నేను పార్టీ వైజ్ పిలవలేదు. మేము కూడా పార్టీలను తీసుకొస్తాం. ఇరిగేషన్ ఎక్స్పర్ట్, లీగల్ ఎక్స్పర్ట్. ఎందుకంటే హైకోర్టు, కోర్టు, జ్యుడిషియల్ కమిషన్ తో సంబంధం ఉంది కాబట్టి ఈ చర్చ పెట్టింది కూడా అందుకని. పార్టీ వాళ్ళని పిలవలేదు. నారా వేణుగోపాల్ రెడ్డిని ఆయన ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా, మీ ఇద్దరిని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా, శరత్ గారిని లీగల్ ఎక్స్పర్ట్ గా పిలిచాను. నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, కానీ నేను ఒక నేరటి గాని. అంటే నేరటి గాని అంటే పొలానికి నేరటి ఎట్లా పారిస్తాడో అది నాకు తెలుసు. నేను ఒక నేరటి అగ్రికల్చర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్. నేరటోడు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు అన్న, అంత చిన్నగా పెట్టకు. భరత్ గారు చెప్పండి. ఒక విషయం, ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన